నసీమా 1 2 3 4 అండ్ సురేఖ 1 2. నసీమా ఇప్పుడు నువ్వు కూర్చో. 1 2 3 గో. నవ్య 1 2. లక్ష్మి 1 2. ఇంద్రజ 1. సురేఖ 1 2 3 4. దుర్గా 1 2 3. దుర్గా నువ్వు కూర్చో ఇప్పుడు, నేను కొంచెం టెన్షన్ తగ్గించుకుంటాను. రెడీ 1 2 3 గో. కొంచెం గుర్తున్నదా పందం గుర్తున్నదా వీరి గుమ్మాటిలో మన ఊరు పేరు గుర్తున్నవా చిన్నవ్వుల తిరునవ్వా మనమే అనుకుందామా సరే మనం కోరితే కలి చేరుకోదా ఇలా నమ్మని అలై పాడితే హరి వెళ్ళేదా సురేఖ 2. నసీమా 1 2 3. నవ్య 1 2 3. లక్ష్మి 1 2 3. అండ్ ఇంద్రజ 1 2. ఇప్పుడు సురేఖ. రెడీ 1 2 3 గో. ఒకటి 2 6 ఇంద్రజిత్. లక్ష్మికేమో 1 2 3. దుర్గా 1. నవ్య 1 2. నసీమా 1 2 3 4 5. ఇప్పుడు నవ్య కూర్చో. 1 2 3 go. రింగ 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 జర జర శొక్కలక్క శొక్కలక్క జర జర బుక్కు చిక్కు జజ్జనక జజ్జనక జర జర రింగ 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 జర జర శకలక శకలక జర జర చిక్కు బుక్కు జజ్జనక జనక జర జర ఏ ముక్కాల ముక్కాపులా ముస్తఫా లా 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 ఇంద్రజ 1 2 3. నీకేమీ రాలే. సురేఖ 1. దుర్గా 1. నసీమా 1 2 3 4. లక్ష్మి నువ్వు ఇక్కడ కూర్చో. నువ్వు దుర్గా నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. రెడీ 1 2 3 గో. సురేఖ 1 2 3 4 5. నసీమా 1 2 3 4 5. నవ్య 1 2
3. ఇంద్రజ 1 2. దుర్గా 1 2 3. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. అందరికన్నా ఎక్కువగా స్కోర్లు ఈ రౌండ్ లో సంపాదించుకుంది ఎవరంటే నసీమా. స్టార్ బడిలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్ వేద్దాం. క్వశ్చన్, ఆయన కోసమే అంత అందంగా పుట్టిందంట, ఎవరో ఆవిడ. బజర్ నొక్కింది సురేఖ. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. నీకు బుద్ధి ఉందా? లేదు. నీ దగ్గర ఉంటే ఒక అరకే చెప్పు. ఇందుకే నిన్ను ఏవి రావు అనేది. నా పేరు పెట్టి పిలవద్దని నీకు 100 సార్లు చెప్పాను. నా కారు డ్రైవ్ చేద్దాం నీకు 1000 సార్లు చెప్పాను. నీకేమైనా నాకు ఎంత బ్యాడ్ నేము. వానర్ లాగుండు, డ్రైవర్ లా బిహేవ్ చేయకు. నిన్ను లేట్ గా ఎవడమన్నాడా? ఏ వచ్చే వరకు వెయిట్ చేయలేవా? నీకోసమే వెయిట్ చేయలేదా? నిన్ను ఎప్పుడైనా నేను అడిగానా? ఒరేయ్, నేను నీకు జీతం ఇస్తున్నాను. నేను తీసుకుంటున్నాను, అందుకు నేనే డ్రైవ్ చేయాలి. పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశాను. అయ్యో, అంతా రివర్స్ గేర్ లో వస్తున్నాను. ఏంటి కారుకు సొట్టబడింది? వాడెవడో సైకిల్ తో కొట్టాడు. అందుకే గుర్రం పని గాడిద, గాడిద పని గుర్రం చేయకూడదనేది. అంటే నేను గాడిదనా? నేను గుర్రానని చెప్తున్నాను, నువ్వేంటో నాకు తెలియదు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే డ్రైవర్ వాళ్ళ ఓనర్ పేరు ఏమిటి? నవ్య. ఏవి రావు. కరెక్ట్ ఆన్సర్. నీకేవీ రాదనుకున్నాను గానీ వచ్చు. 6.
నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం కనులవుతుంటే మాటలకే రూపొస్తుంటే ఇంగునికే కనబడుతుంటే పంచ ప్రాణాలు లక్ష ప్రాణాలై పొంగిపోయారే బంగారం బంగారం నీకై వేచానే కాయలైన కనులలోన ఊరు పూతే రక్తే 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 భారమైన కాళ్ళలోన రెక్కలొచ్చే రక్తే 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 రక్తం బదులు అణువుల్లోన అమృతమేదో ప్రవహించే దేహం నుంచి వీధుల్లోకి విద్యుత్తేదో ప్రసరించే నువ్వుంటే నావింటే నాకంటే కాలానికే నేను తాళాలు వేస్తానే క్వశ్చన్ ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది నసీమ. దేవదాస్. దేవదాస్ కరెక్ట్ ఆన్సర్. కొత్త దేవదాసా పాత దేవదాస్? కొత్తది. రైట్ ఆన్సర్. 6 పాయింట్. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. సుమా నీకు ఒకటి చెప్పాలా? ఐ లవ్ యూ. చదవక ముందు కాకరకాయ, చదివాక కీకరకాయ అన్నట్ట. అలాగే రాను రాను రాజుగారి గుర్రం గాడిదయ్యిందట. బాబాయ్, అబ్బాయికి మధ్య మందలవాటు కూడా అవుతున్నట్టుంది, చూసుకోండి. క్రింది వాటిలో దేనిని డైనమైట్ల తయారీలో వాడతారు? కుంకుమ. ఏ కుంకుమ రేఖ సీరియల్ చేస్తున్నావునే? కష్టపడకుండా డబ్బులు వస్తే ఏం చేస్తాము? బాగా కష్టపడి ఖర్చు పెట్టేస్తాం. బాయ్. వారు తాకకుండా ఉండలేరు, ఎందుకంటే పారాషూట్ బాడీ లోషన్ కోకోనట్ మిల్క్ పోషణతో నిండి ఉంటుంది. దీనితో చర్మమవుతుంది ఎంతో మెత్తగా. నువ్వు డాన్స్ గురువు ఎప్పటి నుంచి అయ్యావు? పారాషూట్ బాడీ లోషన్, తలెత్తుతుంది లవ్ మరోసారి. Have you felt silk lately? Rich, creamy, smooth Cadbury Dairy Milk Silk. దొరికింది దోవా. హలో ఆంటీ, అంకుల్ బాగానే ఉన్నారా? ఆయన ఇప్పుడిప్పుడే మా ఇంటి నుంచి దోమల్ని తీసుకెళ్లారు. చీటర్ కాక్ మీరు. అరే బాబు, మీ ఇళ్లలో దోమలు దొరకనే దొరకవు. ఈ ఛాలెంజ్ గుడ్ నైట్ అడ్వాన్స్డ్ లో స్మోక్ ఆయిల్ ది. అంటే పొగ తక్కువ, ప్రభావం ఎక్కువ. నేను తిరిగి వచ్చే వరకు నాన్న రోల్ నీది. వాళ్ళ నాన్న షర్ట్ అంటే రాహుల్ కి ఎంతో గొప్ప, కానీ మొండి మరకలు చాక్లెట్ లాంటివి పోనే పోవు. ఈ ప్రోడక్ట్స్ అన్నిటితో కూడా. అందుకే నాకు నచ్చింది ఏరియల్ కంప్లీట్. ఇందులో ఉంది బార్ బ్రష్ ఇంకా బ్లూ శక్తి. ఇది మామూలు డిటర్జెంట్లు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ తో కూడా ఇవ్వలేనంత శుభ్రతని ఇస్తుంది. అంచేత బట్టల కొత్త పొట్టి మెరుపు అలాగే ఉంటుంది. ఏరియల్ కంప్లీట్
బార్ బ్రష్ ఇంకా బ్లూ శక్తితో. చెట్టుకి బలం ఎలా వస్తుంది? వేళ్ల నుంచి. సరిగ్గా నా జుట్టులాగే. ఎందుకంటే కుదుళ్లు బలంగా ఉన్న జుట్టు తక్కువ రాలుతుంది. కొత్త లారియల్ ప్యారిస్ ఫాల్ రిపేర్ 3X ఆర్జినిన్ గలది. ఇప్పుడు జుట్టు తక్కువగా రాలుతుంది, కుదుళ్ల నుంచి కొసల దాకా. హెయిర్ ఫాల్ సమస్య మూలాల వరకు వెళ్ళండి. లారియల్ ప్యారిస్ వారి కొత్త ఫాల్ రిపేర్ 3X. ఎందుకంటే మీకు మీరే సాటి. హెయిర్ ఫాల్ పైన దాడి చేయండి ఫాల్ రిపేర్ 3X తో. ఇప్పుడు సాషేలో. ఇవాళ మిసెస్ శంకరి తీసుకుంటారు కొత్త విమ్ డబుల్ పవర్ ఛాలెంజ్. ఒక్క షరతు, దీని తర్వాత ఆటోగ్రాఫ్. షూర్. మరి ఈ జిడ్డు వదిలిపోనివ్వండి. ఇది కాదు, కొత్త విమ్ డబుల్ పవర్ జెల్, కేవలం ఒక చుక్క. ఈ పాయసం చెట్టు పైన నాది కూడా ఒక షరతుంది, ఎడం చేత్తో తోవాల్సి ఉంటుంది. ఇది చీటింగ్. మీరెప్పుడైనా సచిన్ కి చెప్తారా అతని ఎడం చేత్తో ఆడమని? లెఫ్ట్ హ్యాండ్ తో. వావ్, చూసారా, విమ్ డబుల్ పవర్ జెల్ ప్రతి చుక్కలో ఉంది అసలైన నిమ్మశక్తి. జిడ్డుని వదలగొట్టడం ఎడం చేతి ఆట. ఇప్పుడు ఆటోగ్రాఫ్ ఎడం చేత్తోనా? నువ్వు మళ్ళీ పిలిపించావా నన్ను? స్నానం చేస్తున్నాడుగా రోజు. స్నానం చేసే నీళ్లలో 2 మూతలు యాంటీసెప్టిక్ లిక్విడ్ కూడా వేస్తాం. మీరు కూడా స్నానం చేయడంలో కేవలం 2 మూతలు, దాంతో బకెట్ జబ్బు పడదు. నీటిలోని క్రిములు బహుశా పోవచ్చు, కానీ బాడీవి ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇక జలుబు, దగ్గు, ఫ్లూ. అయితే స్నానం చేయడానికి దీనికన్నా బెటర్. ఇది లైఫ్ బాయ్, అడ్వాన్స్డ్ లైఫ్ బాయ్. ఇది స్నానం చేసేటప్పుడు యాంటీసెప్టిక్ లిక్విడ్ కన్నా ఎక్కువ క్రిముల్ని పోగొడుతుంది. 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిములు ఒక రక్షణ. అడ్వాన్స్డ్ లైఫ్ బాయ్. ఎంత చెమటోడిస్తే అంత గెలుచుకుంటారు. 3 రెట్లు ఎక్కువ స్టామినా అందజేస్తుంది. బూస్ట్ శరీరానికి ఆక్సిజన్ గ్రహించటాన్ని ఎక్కువ చేస్తుంది. లేదు, ఇవాళ రాలేను. అరే, భార్యకి గ్యాస్ట్రో తగ్గడమే లేదు, అర్థమే కావడం లేదు మన డాక్టర్ ఏం మందించాడు. ఇంత సులువుగా నువ్వు మీ ఫ్యామిలీ డాక్టర్ను నిందిస్తున్నావు ముఖేష్. అది ప్రాబ్లం నా మందులో లేదు, నీ ఇంట్లో ఉంది. బుద్ధింకా? ఎస్, ఇవి మీ వెనకాలే వస్తూ ఉంటాయి మరియు జబ్బుల్ని వ్యాపింపచేస్తూ ఉంటాయి. అందుకే కిల్లర్ అప్లికేటర్ అయిన ఎర్రని హిట్. ఇది దాగి ఉన్న బొద్దింకల్ని చంపుతుంది. ఇక వేలెత్తకండి. ఎర్రని హిట్. ఎవరి జీవితానికైనా వెలుగు కావడం ఒక కళ. ఎలా? బంధాలను కొనసాగిస్తూ వస్తున్నాం మేము. త్రిభువన్ దాస్, భీమ్జీ జవేరి. వయ్యారంతో ఓ బంధువులారా దీవించండి, దీర్ఘ సహనమస్తు. పందిరి వేసిన ఆకాశానికి యువమ్మాహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి యువమ్మాహ్వానం. మనసే మనిషికి శత్రువా? శిఖరం రాత్రి 7 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళ 1300+. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాము. అదే ప్రశ్నకు వేళ. ఫస్ట్ నంబర్ 5. మీ ఫస్ట్ క్వశ్చన్, పూరిని అతడు ప్రేమించాడు. ఇంతకీ ఆ పూరి ఎవరు? పూరి నిషా. ఏ సినిమాలో? అతడు. కరెక్ట్, 6 పాయింట్లు. నసీమా 3, నవ్య 2, దుర్గా గారు 1. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ మంది ఏ ప్రాణికి భయపడతారు? ఆప్షన్స్: ఏ సాలీడు, బి బొద్దింక. బొద్దింక కాదు. ప్రపంచంలో అత్యధికంగా సాలీడుకి భయపడతారంట. 2వ ప్లేస్ లో బొద్దింక ఉందంట. 3వ ప్లేస్ లో బల్లంట. ఆ తర్వాత పాము, తేలు వగేరా వగేరా. ఇప్పుడు నన్ను అడుగు. ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి తన జీవితంలో విసికి వేసారిపోయి అయ్యో కష్టాలు భరించలేక సూసైడ్ చేసుకుందామని కృష్ణా బ్యారేజ్ మీదకి వెళ్ళింది. రెండు దేవుడిని ఏమని ప్రార్థించింది? అది కృష్ణా బ్యారేజ్ మీద నిలబడి మియావ్ మియావ్ అని ప్రార్థించింది. పిల్లి పిల్లి భాషలోనే ప్రార్థిస్తుంది. దేవుడికి మాత్రం అన్ని భాషలు అర్థం అవుతాయి, ఎందుకంటే ఆయనే సృష్టించాడు కదా. నెంబర్ 2,
దుర్గా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది. ఫస్ట్ క్వశ్చనే, వరసకి సోదరి కానీ చెల్లెలు కాదు, మరెవరు? తోటికోడలు. తోటికోడలు కూడా కరెక్టే, సోదరే అవుతుంది వరసకి. ఇంకా చెల్లెలు కాకపోతే ఇంకేమవుతారు? అక్క. కరెక్ట్. 6. నసీమ 2, సురేఖ 2, నవ్య 1, ఇంద్రజ 1. దుర్గా, నీ సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత వెడల్పైన రోడ్ ఎక్కడుంది? ఆప్షన్స్. ఏ రోమ్, బి బ్రెజిల్. బ్రెజిల్. కరెక్ట్. ఆ రోడ్ పేరు మాన్యుమెంటల్ యాక్సెస్ రోడ్ అంట. అక్కడ కార్లు ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్టయితే 160 కార్లు పడతాయట, అంత పెద్ద రోడ్. తీసుకో. 3. సురేఖ 1, నసీమ 1, నవ్య 1. 6. నసీమ. ఏదో ప్రియరాగం వింటున్నా, చిరునవ్వుల్లో ప్రేమ, ఆ సందడి నీదేనా. ఫస్ట్ క్వశ్చన్, రాంబాబుని శిల్పంగా చెక్కిన కెమెరామెన్ ఎవరు? తమన్నా. యా, చెప్తూ ఉంటున్నా సినిమా అంతా, నేనే నిన్ను ప్రమోట్ చేస్తున్నాను, నువ్వు నా ప్రోడక్ట్ వి, నేనే నిన్ను శిల్పంగా మలిచాను. నా గురించి చెప్పట్లేదు అందరి దగ్గర. తీసుకో. సురేఖ 3, దుర్గా. సెకండ్ క్వశ్చన్, ఏదైనా కంపెనీలోని ఉద్యోగులు బాగా లావ్ అయితే ఆ కంపెనీకి జరిమానా విధించడం ఏ దేశంలో ఉంది? ఆప్షన్. ఏ ఫ్రాన్స్, బి జపాన్. ఫ్రాన్స్. కాదు, జపాన్. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, విను. జపాన్ లో యాంటీ ఒబేసిటీ చట్టం క్రియేట్ చేశారు. దీని ప్రకారంగా పురుషుల నడుము కొలత 33.5 ఇంచులకి మించిన, లేడీస్ నడుము కొలత 35.4 ఇంచులకి మించిన వాళ్ళు ఊబకాయులుగా పసికట్టి ఆ ఉద్యోగులు బాగా లావైతే అక్కడ ప్రభుత్వం ఆయా కంపెనీల మీద జరిమానాలు విధిస్తూ ఉంటారంట. కాబట్టి ఆయా కంపెనీల వాళ్ళు తమ ఉద్యోగులు లావెక్కకుండా చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండాలి. నువ్వు కూడా ఉన్నావు కదా. ఇప్పుడు కాదు కదా, ఇక్కడ కూడా ఆ చట్టం వస్తే బాగుంటుంది కదా. సుమా, నీకు ఒకటి చెప్పాలా? ఐ లవ్ యూ. నువ్వు చెప్పావు కాబట్టి పర్వాలేదు. నుంచి నీకు డైరెక్ట్ గా అనుకుంటూ ఉన్నావా? ఉత్తరం రాయాల్సింది. 3. లక్ష్మి. తళుకు తార తనివి తీర పలుకగా. ఫస్ట్ క్వశ్చనే, లేనిది ఉన్నట్టు కళ్ళ ముందు జరుగుతున్నట్టు అనిపిస్తే దాన్ని ఏమంటారు? భ్రమ. కరెక్ట్. ఉన్నది ఉన్నట్టు మీ ముందే కూర్చున్నట్టు ఉంటే ఏమంటారు? సుమ. అది భ్రమ, ఇది సుమ. సుమ. తీసుకోండి. నసీమ 3, సురేఖ 2, ఇంకా 1 ఎక్కడ? దుర్గా. సెకండ్ క్వశ్చన్, ఎన్నేళ్ల వయసు నిండాక మనిషి మెదడు పెరుగుదల ఆగిపోతుంది? ఆప్షన్. ఏ 18, బి 22. 22. కాదు, 18. ఆ తర్వాత మెదడు పరిమాణం పెరగదు, పరిణామాలు పెరుగుతాయి. అంటే మెచ్యూరిటీ పెరుగుతుంది గాని సైజ్ పెరగదు. అందుకనే మేజర్ అయ్యే ఏజ్ 18 అని పెట్టారు. వెనక్కి వచ్చేయండి. 1. ఇంద్రజ. ఫస్ట్ క్వశ్చనే, ఒక సామెత ప్రకారం చదవక ముందు కాకరకాయ అన్నాడట, మరి చదివాక ఏమన్నాడట? ఆప్షన్. ఏ తాతరకాయ, బి కీకరకాయ. తాతరకాయ. అయ్యో, ఒక సామెత ప్రకారం చదవక ముందు కాకరకాయ, చదివాక కీకరకాయ అన్నట్ట. అలాగే రాను రాను రాజుగారి గుర్రం గాడిదయ్యిందట. సెకండ్ క్వశ్చన్, ఒక గంట పాటు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే చెవిలో ఉన్న బ్యాక్టీరియా ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆప్షన్స్. ఏ 700 రెట్లు, బి 823 రెట్లు. 700 రెట్లు. ఏంటి, మనం ఒక గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే మన చెవులో బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుందంట. ఈ లెక్కన చాలా మంది రోజంతా పెట్టుకుని వింటూ ఉంటారు. పైగా ఎక్సర్సైజ్ కోసం అని, మార్నింగ్ వాక్ల కోసం అని హెడ్ ఫోన్లు పెట్టుకుని వాకింగ్లు జాగింగ్లు చేస్తూ ఉంటారు. దాని వల్ల కాళ్ళకి బానే ఉంది గానీ దీని వల్ల చెవులకి ప్రాబ్లం. సో జాగ్రత్త. తీసుకో. 3. నసీమ 3.
అమ్మా నీకు ఒక క్వశ్చన్ అడుగు. నల్ల కుక్కకి 4 కాళ్ళు ఏంటది? నల్ల కుక్కకి 4 కాళ్ళు. అవును, మా ఇంటి పక్కనే నల్ల కుక్క, దానికి 4 కాళ్ళు. వీటిలో క్వశ్చన్ ఏముంది? కాదు, నువ్వు పప్పులో కాలేసావు. నల్ల కుక్క ఏమిటా? నల్ల కుక్క. ఆప్షన్స్? నో ఆప్షన్స్. అయితే చెప్పే. లవంగం. లవంగం. లవంగానికి 4 కాళ్ళు ఏంటి? అవి కొమ్ములు కదా. కిందకి తిప్పెట్టు. నువ్వు లవంగాన్ని ఇలా పట్టుకుంటావా? అవును. నో, మేము లవంగం ఇలాగే పట్టుకుంటాం. అవి కొమ్ములు, అవి కాళ్ళు కాదు. 4 అంటే నవ్య. లవంగం అంటే నాకు మన్మధుడు బ్రహ్మానందం గుర్తొస్తుంది. వాళ్ళ ఆవిడ పేరు గుర్తుంది అందులో? డాల్డా. ముందు మీరు ఆవిడని ప్రేమించారా లేకపోతే ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా? ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్. నానబెట్టిన పెసలు రుబ్బి జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము చేర్చి తోరగా కాల్చే అట్టుని ఏమట్టు అంటారు? పెసరట్టు. ఓ, సో నీకు చేయడం తినడం వచ్చనమాట. చేయడం రాదు, తినవచ్చు. 6. దుర్గా 3, లక్ష్మి 2, శ్రేఖ 1. సరే, సెకండ్ క్వశ్చన్. చరిత్రలో అత్యంత చిన్న యుద్ధం ఏ ఏ దేశాల మధ్య జరిగింది? యుద్ధాల గురించి అంత తెలీదు. ఏ ఇటలీ ఫ్రాన్స్, బి ఇంగ్లాండ్ అండ్ జాంజిబార్. ఇటలీ ఫ్రాన్స్ కాదు. 1896 లో 9 నిమిషాల పాటు ఇంగ్లాండ్ కి జాంజిబార్ కి మధ్యలో యుద్ధం జరిగింది. కానీ జాంజిబార్ వెంటనే లొంగిపోయింది. అమ్మా బాబోయ్, మాకు యుద్ధం వద్దు, మేము లొంగిపోతున్నాంరా బాబు అని. సో ఈ రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మేళలో పాల్గొనాలనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి SMS చేసేసేయండి. రమ్మీ ఆటలో గేమ్ అంతా డిస్కార్డింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎంత చెమటోడిస్తే అంత గెలుచుకుంటారు. 3 రెట్లు ఎక్కువ స్టామినా అందజేస్తుంది. బూస్ట్ శరీరానికి ఆక్సిజన్ గ్రహించటాన్ని ఎక్కువ చేస్తుంది. పట్టులాంటి మృదువైన చర్మం కోసం రెక్సోనా ఆలివ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ గల రెక్సోనా తాకుతూనే ఉండిపోతారు. హాయ్ త్రిష్. హాయ్. నాకు మంచి ఎక్సర్సైజ్ తెలుసు. ఏంటది? చేయి చాచు, తిన్నగా ఉంచు, స్ట్రైట్. ఓకే. డౌన్. చేయిని ఇలా వంచు. ఇప్పుడు చేయిని పాకెట్లోకి పోనీ. ఓ 10 రూపాయలు తీ. 10 రూపాయల? ఎందుకంటే టేస్టీ అండ్ హెల్దీ 3 రోజెస్ కేవలం 10 రూపాయలకే. అవునండి, కేవలం 10 రూపాయలకే. ఈ నంబర్కి ఫోన్ చేసి 3 రోజెస్ నుండి చక్కని గిఫ్ట్స్ పొందండి. బ్రూక్ బాండ్ 3 రోజెస్. సమృద్ధమైన ఆరోగ్యం, సమృద్ధమైన జీవితం. ఫేషియల్ కోసం వెళ్ళాలి ఇంట్లో. కొత్త గార్నియర్ ఎలైట్ 3-in-1 ఫెయిర్నెస్ ఫేషియల్. వాడండి వాష్ లా లేదా స్క్రబ్ లా లేదా మాస్క్ లా. 3 ప్రొడక్ట్స్ ఒకే దానిలో. హోమ్ ఫేషియల్ మచ్చరహితమైన మెరుపుదనం కోసం. కొత్త గార్నియర్ ఎలైట్ 3-in-1 ఫెయిర్నెస్ ఫేషియల్. సెన్సిటివిటీ అంటే మీరు ఏదైనా వేడిది లేదా చల్లడిది తినేటప్పుడు మీ దంతాల్లో బలమైన సంవేదన వస్తుంది. ఈ సంవేదన మీ దంతం లోపల సంభవిస్తుంది. నేను సెన్సోడైన్ సిఫార్సు చేస్తాను. మీకు తెలుసు, డెంటైన్ లోపల గల ట్యూబుల్స్ లోపలికి వెళ్లి రక్షణగా ఏర్పడి నరాలని శాంతపరిచి సెన్సిటివిటీ సంవేదనని తగ్గిస్తుంది. సెన్సోడైన్ ని వాడటం వల్ల అది మీకు అనుదినం రక్షణ ఇస్తుంది. నేను సెన్సోడైన్ ని వాడాను, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ 2 రెట్లు మరింత ప్రభావవంతమైనది ఇతర సెన్సిటివ్ టూత్ పేస్ట్లతో పోలిస్తే. దీనిని మీ పళ్ల సెన్సిటివ్ భాగాలపై రాయండి.
సిప్ తీసుకుని చూడండి. ఓ మై గాడ్, నాకు గొప్ప ఊరట లభించింది. ఇప్పుడు నేను చల్లటి వస్తువులు తినగలుగుతాను. నిజంగా 2 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైనది కోల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్. 2 రెట్లు ప్రభావవంతం ఇతర సెన్సిటివ్ టూత్ పేస్ట్లతో పోలిస్తే. ఇప్పుడు మరింత మజానిచ్చేది కూలింగ్ క్రిస్టల్స్ గల కొత్త హాల్స్, చల్లటి ఒక శ్వాస. చేతిలో క్రిములున్నాయి, వెళ్ళు కడుక్కో. లైఫ్ బాయ్ కలర్ చేంజ్ అవుతోంది. వావ్, క్రిములు 10 సెకండ్లలో అన్ని అంతా. చాలు, అయిపోయింది. నురుగు ఆకుపచ్చగా అయింది అంటే క్రిములు పోయాయి. లైఫ్ బాయ్ వారి మొదటి కలర్ చేంజింగ్ హ్యాండ్ వాష్ స్మార్ట్ క్రిస్టల్స్ తో 10 సెకండ్లలో నురుగవుతుంది ఆకుపచ్చగా, ఇక సూచిస్తుంది క్రిములు పోయాయని. ఏం ట్రాఫిక్ ఈ వారంలో ఇది 4వ సారి. కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసు. చందనపు పరిమళంతో కూడిన కొత్త జెట్ ఇప్పుడు మరింత శక్తివంతమైంది. కొత్త జెట్ చందన్, ఒక్క పీల్పుతో మీరు ఊరట చెందుతారు. మా పులావ్ స్పెషలిస్ట్ లాగా దావత్ పులావ్ రైస్. దీంతో మా పులావ్ కి లభిస్తుంది లుక్ ఇంకా టేస్ట్ యొక్క పర్ఫెక్ట్ బ్యాలెన్స్. Dawat Pulao with longer, sweeter grains. Now get 1 jar with 1 kg and 5 jars with 5 kg pack of Dawat Pulao Basmati free. ఎంత చెమటోడిస్తే అంత గెలుచుకుంటారు. 3 రెట్లు ఎక్కువ స్టామినా అందజేస్తుంది బూస్ట్. శరీరానికి ఆక్సిజన్ గ్రహించటాన్ని ఎక్కువ చేస్తుంది. జుట్టు డ్యామేజ్ కాకుండా లుక్ మార్చుకోవచ్చా? తప్పకుండా. లారియల్ ప్యారిస్ వారి టోటల్ రిపేర్ 5 షాంపూ దాడి చేస్తుంది హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, రఫ్ హెయిర్, డల్ హెయిర్ ఇంకా స్ప్లిట్ ఎండ్స్ పైన. అందుకే నా జుట్టుంది ఇంత దృఢంగా, ఇంత ఆరోగ్యంగా. 5 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్. లారియల్ ప్యారిస్ వారి టోటల్ రిపేర్ 5, ఎందుకంటే మీకు మీరే సాటి. లారియల్ ప్యారిస్ వారి టోటల్ రిపేర్ 5 ఇప్పుడు సాషీలో లభిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మైడా 1300+. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నసీమా డాన్స్ చేస్తుందంట, చూద్దామా? సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే. ఎక్కడైనా ఎంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సైట్ కొట్టినోడు, హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా? నసీమా చాలా బాగా చేసావు. గుడ్ యాటిట్యూడ్, గుడ్ ఎనర్జీ అండ్ గుడ్ డాన్సింగ్. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. ఓకే, ఇప్పుడు మొదటి చిత్రం.
నసీమా. తాప్సీ వితౌట్ మేకప్ అనుకుంటా, చూద్దాం. తాప్సీ నో మేకప్, నో ఐ షాడో, నో ఐ లైనర్, నో మేకప్. 6. నెక్స్ట్ చిత్రం. ఇంద్రజ. అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ అయితే నీకు 6, లేకపోతే -6. నితిన్. నితిన్. చూద్దాం. ఇంద్రజ -6. దట్ ఈస్ నితిన్. నెక్స్ట్ చిత్రం. సురేఖ. సమంత. ఓకే, చూద్దాం. ఈ అమ్మాయి అమలా పాల్. -6 సురేఖ. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి. విక్రమ్. సరే చూద్దాం. విక్రమ్ లాగానే ఉన్నారు. ఎస్, ఇట్ ఇస్ విక్రమ్. లక్ష్మి 6. నెక్స్ట్ చిత్రం. నవ్య. జెనిలియా. ఓకే, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ జెనీలియానే. జెనీలియా భలే గుర్తుపట్టావు కదా అంటోంది. 6 తీసుకో. నెక్స్ట్ చిత్రం. సురేఖ. ప్రభాస్. ఓకే, చూద్దాం. ఎస్, ప్రభాసే. సురేఖ 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. అవును, మీరిద్దరూ కలిసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగేద్దామని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారుగా. మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు మేము చేయబోయేది కూడా అదే. అయితే నేను బాబాయ్కి ఓటేసాను. దానికి నువ్వు బజర్ నొక్కి పగలగొట్టక్కర్లేదు. మామూలు లిప్ బామ్ ను మర్చిపోండి. కొత్త బేబీ లిప్ సెల్యులర్ రిపేర్ లిప్ బామ్ ఫ్రమ్ మేబెలిన్ న్యూయార్క్. ఇది కొత్త తరపు లిప్ కేర్. దీని బొటానికల్ కాన్సంట్రేట్ ఇంకా 8 గంటల మాయిశ్చరైజేషన్ వలన మీరు పొందవచ్చు స్మూత్ బేబీ సాఫ్ట్ లిప్స్. ఇది కేర్ మాత్రమే కాదు, ఇది రిపేర్. కొత్త బేబీ లిప్స్ ఓన్లీ ఫ్రమ్ మేబెలిన్ న్యూయార్క్. ఎంత చెమటోడిస్తే అంత గెలుచుకుంటారు. 3 రెట్లు ఎక్కువ స్టామినా అందజేస్తుంది బూస్ట్. శరీరానికి ఆక్సిజన్ గ్రహించటాన్ని ఎక్కువ చేస్తుంది. చేతిలో క్రిములున్నాయి, వెళ్ళు కడుక్కో. లైఫ్ బాయ్ కలర్ చేంజ్ అవుతోంది. వావ్, క్రిములు 10 సెకండ్లలో అన్ని అంతా. చాలు, అయిపోయింది. నురుగు ఆకుపచ్చగా అయింది అంటే క్రిములు పోయాయి. లైఫ్ బాయ్ వారి మొదటి కలర్ చేంజింగ్ హ్యాండ్ వాష్ స్మార్ట్ క్రిస్టల్స్ తో 10 సెకండ్లలో నురుగవుతుంది ఆకుపచ్చగా. ఇక సూచిస్తుంది క్రిములు పోయాయని. సాలెడ్ హెల్త్ కాన్షియసా? అవును, ఇది మంచి హ్యాబిట్. మంచిది, కానీ మంచి భవిష్యత్తు కోసం కూడా మంచి అలవాటు అవసరం. రైట్? 50 సంవత్సరాల్లో 50 లక్షల మంది కస్టమర్ల ఆర్థిక అవసరాలను తీర్చింది మార్గదర్శి చిట్ ఫండ్. ఇది మీ భద్రతకే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెద్ద మొత్తంలో డబ్బును తీసుకోవచ్చు. మంచి అలవాటును మొదలు పెట్టండి. మార్గదర్శిలో పొదుపు చేయండి. మీ జుట్టు ప్రతిరోజు కూడా సలోన్ స్టైల్లో కనబడుతుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది సాధ్యమేనా?
కొత్త ట్రెసమే వారి ప్రొఫెషనల్ రేంజ్ ప్రొడక్ట్లతో ఇప్పుడు ఇది సాధ్యం. నాలాంటి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్టులు వీటిని వాడతారు. కొత్త ట్రెసమే భారతీయ శిరోజాల కోసం రూపొందించబడింది. మీ జుట్టుని మృదువుగా చేసి మరియు తేమతో ఉన్నట్లుగా అనిపించేలా చేసేందుకు గాను విటమిన్ మరియు సిల్క్ ప్రోటీన్ తో పాటు నా జుట్టు అందంగా, మెత్తగా మరియు ఆరోగ్యవంతంగా కనబడేలా చేస్తుంది. అప్పుడే నేను సలోన్ నుంచి బయటకు వచ్చినట్టుగా. సలోన్ స్టైల్ జుట్టు ఇంటి దగ్గరే ప్రతిరోజు. కొత్త ట్రెసమే. ఏం ట్రాఫిక్ ఈ వారంలో ఇది నాలుగోసారి. కాకరకాయ పచ్చడి, కాకరకాయ పులుసు. చందనపు పరిమళంతో కూడిన కొత్త జెట్ ఇప్పుడు మరింత శక్తివంతమైంది. కొత్త జెట్ చందన్ ఒక్క పీల్పుతో మీరు ఊరట చెందుతారు. మీరెప్పుడు ముఖాన్ని ఎంతో జాగ్రత్తగా ఉంచుకున్నారు. మరెప్పుడు దీని మీద ఈ బాడీ లోషన్? ముఖం పైన చర్మం శరీరం కంటే 10 రెట్లు ఎక్కువ సున్నితంగా ఉంటుంది. పాండ్స్ కోల్డ్ క్రీమ్ చేయబడింది కేవలం ముఖం కోసమే. శీతాకాలంలో ముఖానికి ఇస్తుంది ఆరోగ్యవంతమైన మెరుపు. పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఫేస్ ఎక్స్పర్ట్. ఇప్పుడు పాండ్స్ కోల్డ్ క్రీమ్ తో పొందండి పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ ని ఉచితంగా. సెన్సిటివిటీ అంటే మీరు ఏదైనా వేడిది లేదా చల్లడిది తినేటప్పుడు మీ దంతాల్లో బలమైన సంవేదన వస్తుంది. ఈ సంవేదన మీ దంతం లోపల సంభవిస్తుంది. నేను సెన్సోడైన్ ని సిఫార్సు చేస్తాను. మీకు తెలుసు, డెంటైన్ లోపల గల ట్యూబుల్స్ లోపలికి వెళ్లి రక్షణగా ఏర్పడి నరాలని శాంతపరిచి సెన్సిటివిటీ సంవేదనని తగ్గిస్తుంది. సెన్సోడైన్ ని వాడటం వల్ల అది మీకు అనుదినం రక్షణ ఇస్తుంది. నేను సెన్సోడైన్ ని వాడాను, అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు వైట్ కి గెలుపు. పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ 50% వైట్ క్రీమ్ తో. మరి డార్క్ బయట, వైట్ లోపల శుభ్రమైన నిగారింపు చర్మం కోసం. పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్. డార్క్ అవుట్, వైట్ ఇన్. 10 రూపాయల తగ్గింపు. త్వరపడండి, పరిమిత కాలపు ఆఫర్. ఎవరు ఏ పనిలో స్పెషలిస్టో వాళ్ళు ఆ పనిని మాత్రమే చేయాలి. అంటే మా పులావ్ స్పెషలిస్ట్ లాగా దావత్ పులావ్ రైస్. దీంతో మా పులావ్ కి లభిస్తుంది లుక్ ఇంకా టేస్ట్ యొక్క పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ప్రతిసారి పులావ్ దేముంది, పులావ్ ఏ బియ్యంతోనైనా చేసేయచ్చు. కాదు, నాట్ ఫర్ మీ. Dawat Pulao with longer, sweeter grains. Now get 1 jar with 1 kg and 5 jars with 5 kg pack of Dawat Pulao Basmati free. జుట్టు డ్యామేజ్ కాకుండా లుక్ మార్చుకోవచ్చా? తప్పకుండా. లారియాల్ తారస్ వారి టోటల్ రిపేర్ 5 షాంపూ దాడి చేస్తుంది హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, రఫ్ హెయిర్, డల్ హెయిర్ ఇంకా స్ప్లిట్ ఎండ్స్ పైన. అందుకే నా జుట్టుంది ఇంత దృఢంగా, ఇంత ఆరోగ్యంగా. 5 ప్రాబ్లమ్స్ 1 సొల్యూషన్. లారియాల్ పారిస్ వారి టోటల్ రిపేర్ 5. ఎందుకంటే మీకు మీరే సాటి. లారియాల్ పారిస్ వారి టోటల్ రిపేర్ 5 ఇప్పుడు సాషీలో లభిస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఈ బన్ను ముక్క తినండి, ఫ్రెష్ గా ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి రండి. ఈ హ్యాండిల్ తో పట్టుకొని ఈ బంతిని ఆ హోల్లోకి పడేయండి. అది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి రండి. ఈ గ్లాస్ మంచినీళ్ళు తాగేయండి. అది అయిపోయాక వాట్ ఈస్ దిస్? పట్టకర్ర. దిస్ ఇస్ ద పట్టకర్ర. మనం కిచెన్ లో వాడతాం కదా. ఎంతమంది కిచెన్ కి వెళ్తున్నారో మరి నాకు తెలియదు కానీ నేనైతే కిచెన్ లో వాడతాను ఇది పట్టకర్ర. ఈ పట్టకర్రని మీరు ఇక్కడ ఫస్ట్ రింగ్ లో నిలబడండి. నిమ్మకాయలు పెట్టాము. ఒక పట్టకర్ర సహాయంతో ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా అనేయండి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని వెళ్ళాలి. డోంట్ టచ్. ఇందులో పడేయండి. ఇదే ఆట. మీకు 2 రింగులు పెట్టాం. ఖచ్చితంగా అటు ఇటు వెళ్ళినప్పుడు ఆ రింగ్ లోను ఈ రింగ్ లోను నిలబడాలి. ఫస్ట్ ఈ ఆట ఆడతారు లక్ష్మి. రెడీ, 1 2 3 గో.
ఒక్క నిమ్మకాయ పెట్టారండి. ఓకే, 1 ప్లస్ ఈ 3టికి కూడా పాయింట్లు ఉన్నాయి కాబట్టి 24 పాయింట్లు. మీరేం గెలుచుకుంటున్నారు? హాట్ బాక్స్ సెట్. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇంద్రజ. రెడీ, 1 2 3 గో. ఒకటి 2 3. సో 3 + 3 6. 6 × 6 36. హండీ సెట్. బన్ బాగుందా? నెక్స్ట్ పార్టిసిపెంట్ దుర్గా. నీ చేతికి ఆ పట్టకర్ర లాంటి ఆయుధం ఇస్తున్నావు, ఇంకేం చేస్తావో ఏంటో చూడాలి. 1 2 3 గో. నువ్వు నిమ్మకాయని షిఫ్ట్ చేసేలోగా అయిపోయింది టైము. సో ఆ 3టికే పాయింట్లు 18. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఇప్పుడు నవ్య. నవ్య, ఇవాళ ఫైనల్ విన్నర్ గిఫ్ట్ ఏంటో తెలుసా? ఫ్రిడ్జ్. అది గెలుచుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆట బాగా ఆడాలి. రెడీ, 1 2 3 గో. ఒకటి 2 3. 3 + 3 6. 6 × 6 36. డిన్నర్ సెట్. తర్వాత పార్టిసిపెంట్ ఎవరంటే నసీమా. ఈ రౌండ్ స్టార్టింగ్ వరకు నువ్వేనా లీడ్ లో ఉన్నావు? అందరికన్నా ఎక్కువ పాయింట్లు నవ్య దగ్గర ఉన్నాయి. నీ ఫ్రెండేగా, అయినా సరే తమ్ముడే పేకాటే. 1 2 3 గో.
B square, A plus B whole square. ఒకటి రెండు మూడు 3 ప్లస్ 3 6 6 ఇంటూ 6 36. రోటీ మేకర్. సురేఖ వచ్చి సురేఖ నీ టార్గెట్ విన్ అవ్వడానికి 8 6. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square. ఎంత ఫాస్ట్ గా ఆడావు సురేఖ నువ్వు. సో 1 2 3 4 5 కంగ్రాట్స్ యా. 48 పాయింట్లు వచ్చాయి నీకు. గెలిచేసావు, నువ్వు గెలుచుకుంటున్నావు వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ నసీమా. పోనీలే ఓకే. ఇవాళ మన స్టార్ మహిళ సురేఖ. మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే కొరక మెలుకు మెలుకు సిలకాని మీఠా పదమే కొరక ఏమైందో నిన్ను చూసాక ఎగిరిందే మనసు ఇవాళ సురేఖ స్టార్ మహిళగా గెలుచుకుంటుంది రెఫ్రిజిరేటర్. ఏంటో సుమ నీకు కొమ్ములు వచ్చాయి అని చాలా మంది చెప్పడమే గాని నేను ఇవాళే చూసుకున్నాను. ప్రోగ్రామ్ కి ఇంత అందంగా రెడీ చేస్తే కొమ్ములు పెడతారు. అసలు కొమ్ములు కూడా పెట్టుకుంటే మీరు ఇంకా ఎంత అందంగా ఉన్నారో తెలుసా. అదిరే అదిరే నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. ఒక కప్ప ఉంటుంది, ఆ కప్ప బావిలో పడిపోయింది పాపం. ఎన్ని డేస్ లో రీచ్ అవుతుంది పైకి? కప్ప బావిలో పడ్డం ఎందుకో, అది మళ్ళీ ఎక్కడం ఎందుకో. ఒక బాబు ఒక పాప ఉన్నారు. బాబుని పాప ఎత్తుకుంది. పాపకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. రాంగ్ ఆన్సర్. బరువు అవుతాడు. టెన్షన్ గా ఉంది సుమా. టెన్షన్ గా ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఇలా గీకుతారు. నేనవు చెప్పింది నాకు నేనెవ్వరు ఏమి